తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయ్యో, అబ్బాయికి కళ్ళు లేవంట కదా, పాపం ఎలా బతుకుతాడో ఏమో. చిన్నప్పటి నుంచి వినిపిస్తున్న మాటలు, తనకు కళ్ళు లేవన్న బాధ కన్నా పైకి జాలి చూపిస్తూ పక్కకెళ్ళి నవ్వుకుంటున్నారని రోజూ బాధపడేవాడు. కళ్ళు లేకుంటే ఏదీ సాధించలేరా, చచ్చిపోవాలా అని అమ్మతో చెప్పి బాధపడ్డాడు. కట్ చేస్తే ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. అయ్యో పాపమని జారిపడ్డ వాళ్ల ముందు కాలర్ ఎగరేశాడు. కర్ణాటకకు చెందిన సుమిత్ మోతేకర్ తన వైకల్యాన్ని జయించి ఈ స్థాయికి ఎలా వచ్చాడు, ఎలా కష్టపడ్డాడు, అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు, అదే ఇవాళ విజేత స్టోరీ. క్యాంటీన్ లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. గేదెల షెడ్డు వేసిన ఎంఎస్సీ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. 3 అడుగులు ఎత్తు కూడా లేని ఆర్తి డోగ్రి ఐఏఎస్ కొట్టి రాజస్థాన్నే వణికిస్తోంది. మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకొని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీసుగా మారింది. వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు, కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు. కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలు చూడండి. సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత. శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కొందరు సక్సెస్ రాలేదని నిరాశలో ఉండిపోతారు. అలాంటిది కర్ణాటక బెళగావికి చెందిన సుమిత్ మోతేకర్ అనే అంధ యువకుడు ఆత్మస్థైర్యం ముందు అంధత్వం ఓడిపోయింది. పుట్టుకతోనే అంధుడైన సుమిత్ తన అంగవైకల్యానికి సవాల్ విసురుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఎవరి సహాయం లేకుండా కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. సుమిత్ కి విజయం అంత సులభంగా ఏం రాలేదు. సుమిత్ మోతేకర్ పుట్టుకతోనే అంధుడు. చిన్నతనంలో బయటకు రావాలంటే భయపడేవాడు. చుట్టూ పిల్లలు ఆడుకుంటే వారి కేరింతలు వింటూ తనలో తాను బాధపడేవాడు. అందరు పిల్లల్లా తాను కూడా చదువుతా అని చెప్పాడు. స్కూల్కి తీసుకెళ్తే ఇక్కడ చదవడం కష్టం అంటూ తిప్పి పంపించారు. ఇదే అనుభవం అన్ని చోట్ల ఎదురైంది. కొడుకు పరిస్థితి చూసి చలించిపోయిన తల్లి కొంతకాలం ఇంట్లోనే ఉండి పాఠాలు చెప్పింది. ఆ తర్వాత అందుల పాఠశాల, కాలేజీలో చదువును పూర్తి చేశాడు. 1 కాదు 2 కాదు, చిన్నప్పటి నుంచి అన్ని చోట్ల తిరస్కారాలు, జాలి చూపులు, వెక్కిరింతలు. అంధుడిగా పుట్టి నువ్వు ఏం సాధిస్తావు? నీ కుటుంబానికి ఎప్పుడు భారంగానే ఉంటావు. నీకు ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప నీ జీవితం గడవదు అంటూ దెప్పిపొడిచేవాళ్ళు. ఆ మాటలు వింటుంటే సుమిత్ తల్లిదండ్రులు లోపల ఎంతో బాధపడేవారు. కానీ సుమిత్ని ఎప్పుడూ నీ వల్ల ఇబ్బందులున్నాయని మనసు నొప్పించలేదు. కానీ సుమిత్ తన జీవితంలో ఎదురైన సవాళ్లు, అలాంటి మాటలు విని ప్రతిరోజు కృంగిపోయాడు. అంతుడిగా పుట్టడం తన తప్పు కాదు కదా, అలానే దేవుణ్ణి నిందించలేదు. విధి రాతను మార్చుకుని నా తలరాతను నేనే మార్చుకుంటా అని సంకల్పించాడు. తనకున్న వైకల్యంతో నిరుత్సాహపడకుండా మనోధైర్యంతో అనుకున్న లక్ష్యానికి చేరుకున్నాడు. 2021లో బెళగావి మున్సిపల్ కార్పొరేషన్లోని ఆరోగ్య విభాగంలో కొలువు సాధించాడు. సుమిత్ మోతేకర్ నాన్ డెస్క్టాప్ విజువల్ ఎక్సెల్ అనే అప్లికేషన్ ఉపయోగించి కంప్యూటర్ను ఆపరేట్ చేస్తాడు. ఎవరైనా అధికారులు సుమిత్ కు ఫోన్ చేస్తే అతడు టాక్ బ్యాక్ యాప్ సహాయంతో ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకుని స్పందిస్తాడు. ఈ యాప్ ద్వారా ఎవరి సహాయం లేకుండానే వారి నెంబర్లు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఆఫీస్ లెటర్లు టైప్ చేయడం, ఆన్లైన్ అప్డేట్ వర్క్ ఈజీగా చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రాకముందు సుమిత్ హిందుస్థాన్ కంప్యూటర్ సెంటర్ లిమిటెడ్లో అసోసియేట్ ఇంజనీర్గా పనిచేశాడు. కొంతకాలం హెచ్ఆర్ విభాగంలో కూడా వర్క్ చేశాడు. చదువులోనే కాదు, ఆటల్లో కూడా తన సత్తా చాటాడు. కర్ణాటక తరపున జాతీయ స్థాయి అంధుల కుస్తీ పోటీలో పాల్గొన్నాడు. లక్షద్వీప్లో జరిగిన ఫుట్బాల్ టోర్నీలో 2 సార్లు పోటీలో దిగాడు. అంతేకాకుండా సాహిత్యం మీద మక్కువతో సుమిత్ పలు నవలలు, వ్యాసాలు, కథలు కూడా రాశాడు. తన సక్సెస్ జర్నీ గురించి సుమిత్ మోతేకర్ ఏమన్నాడో తెలుసా? చిన్నతనం నుంచి నేను పడ్డ కష్టాలు ఎవరికి చెప్పుకోలేను. ఎందుకంటే చెప్తే నాపై జాలి చూపిస్తారే తప్ప సాయం చేయరు. దేవుడు మనిషికి ఒక లోపం పెడితే బాడీలో మిగతా అవయవాలకు గొప్ప శక్తినిస్తాడని మా అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిన ధైర్యంతో నేను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో చదివాను. టెక్నాలజీలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ కష్టపడి చదివాను. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ సహాయంతో కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకున్నా. శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కొందరు అనుకున్న రంగంలో రాణించలేరు. పట్టుదల, సాధించాలన్న కసుంటే అంధత్వం కూడా అడ్డంకి కాదని నిరూపించి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచాడు సుమిత్. మరి సుమిత్ సాధించిన సక్సెస్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.